ఓకే బాయ్, లవ్ యూ. మళ్ళీ డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు. నేను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఏం మాట్లాడుతున్నావు? 7 years తర్వాత నాకు ఇప్పుడే మెసేజ్ చేసి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటే ఏంటి అసలు? నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నువ్వు నాకు హస్బెండ్ గా కావాలి. అసలు నిన్ను మర్చిపోవడానికి నేను జిన్నుని లవ్ చేసా, బట్ నిన్ను మర్చిపోలేకపోతున్నా. ప్రతి సెకండ్ నువ్వే గుర్తొస్తున్నావు. నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ కూడా తెప్పించుకున్నా, మన బేబీని కూడా చంపుకున్నా. ఒకసారి వీడియో కాల్ చెయ్యవా అంటే జిన్ను పక్కన ఉంది అని చెప్పి నా ఫోటో పంపించిండు గైస్ నిన్న. నీతో మళ్ళీ ఇలా చాట్ చేస్తా అని అసలు అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ హ్యాపీ అగైన్. ఎందుకు నువ్వు నాతో హ్యాపీగా ఉంటలేవా? వచ్చేసాయి కదా అంటే టైం వస్తే వదిలేస్తలే నీకోసం. ఇంట్లో క్రియేట్ చేస్తా సో దట్ జిన్నుని వదిలేయడమే కరెక్ట్ అని అనుకుంటారు. ఎందుకు చేస్తావు? ఏంది ఊరుకుంటున్నా ఊరికే నీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి బతిమలాడుతున్నానా? నన్ను చూడు చంపేస్తా నేను. కానీ ఇవన్నీ చేస్తున్నావు కదా. అసలు ఏదో వీడియో కొడదాం అనుకున్నా, ఏదో అయిపోయింది. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? ప్రతిసారి నాకు క్లారిటీ ఇవ్వు. ఎక్స్ ప్రమోషన్ అనేటోళ్ళు ఎవరు చెప్పు? తెలియదు. నేను చాట్ చూస్తా. మరి చాట్ చూస్తే ఏమైతుంది? నేను ఏం చేసినా అని చెప్పి నాకు అర్థం కాదు. నువ్వేం చేయలేవు. మరి ఏం చేయండి? ఫోన్ ఎందుకు తీసుకున్నావు? సరే వాళ్ళకి క్లారిటీ ఇద్దాం, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలియాలి కదా. పక్కా నీకు తెలియదు? నాకు తెలియదు ఎవరు. ఇప్పుడు నేను చాట్ చదవాలా? ఇక్కడ ఒకసారి ఫోన్ ఫస్ట్ నేను చెప్తా. ఎందుకు ఇవ్వాలి ఫోన్? ఈ వీడియో ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయిపోయింది. ఇక్కడ ఇవ్వు ఫస్ట్, నేను చెప్తా ఒక మాట. ఈ ఎక్స్ ప్రమోషన్ అనేటోళ్ళు ఎవరు? ఫోన్ చెప్తా. ఫోన్ ఏమని చెప్పు. చదువు, నువ్వే చదువు ఏమైందో. గైస్ ఇగో నేను ఏం చేయలేదు, జస్ట్ పైన చాట్ చూడండి. ఓకే బాయ్, లవ్ యూ. ఎక్స్ ప్రమోషన్ వాళ్ళతో ఈయన లవ్ యూ చెప్పే అంత ఏముంది, వాళ్ళు లవ్ యూ చెప్పే అంత ఏముంది. సరే చెయ్యి, నువ్వే చెయ్యి. ఏం చేయాలి? ఎప్పుడు చూడాలి? గైస్ August 5th నుండి చాట్స్ ఉండే, కానీ డిసపియరింగ్ అయినాయి. మళ్ళీ దాని తర్వాత 7th September డిసపియరింగ్ అయినాయి. మళ్ళీ నిన్న చాట్ చేసుకున్నారు గైస్, జస్ట్ నిన్ననే. అంటే వీళ్ళది August 5th నుండి స్టార్ట్ అయ్యి ఆ చాట్స్ అన్ని డిలీట్ అయిన డిసపియరింగ్ అయిపోయినాయి. 24 hours మాత్రమే పెట్టుకున్నారు. దాని తర్వాత గైస్ మొన్నటి వరకు అసలు August 5th నుండి అసలు నంబర్ సేవ్ లేదు. తర్వాత ఎక్స్ ప్రమోషన్ నేను చూస్తానేమో అని చెప్పి ఎక్స్ ప్రమోషన్ అని నంబర్ సేవ్ చేసిండు. దాని తర్వాత September 7th మళ్ళీ చాట్ చేసిరు. మళ్ళీ డిసపియరింగ్ మెసేజెస్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఏం చేద్దాం అనుకోవట్లే. ఫస్ట్ ఆవు. ఏం చేస్తావు చెప్పు. నేను ఏం చెయ్యను. హాయ్ సోను అని ఆమె పెట్టింది. హూ ఇస్ దిస్? డీపీ చూసి నన్ను గుర్తుపట్టలేదా? లేదు, ఎవరు చెప్పండి, లేకపోతే బ్లాక్ చేస్తా అని వీడియో పెట్టిండు. నేను నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్.
తెలియదు చెప్పు. ఇది ఎవరు చాట్ చేసిరు? నేనే చాట్ చేసిన. మరి నువ్వు నీ చాటింగ్ పెట్టుకొని నాకు తెలియదు అని ఎట్లా అంటున్నావు? సరే చాట్ చేసిన చదువు. నాకెందుకు మెసేజ్ చేసావు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఫస్ట్ నువ్వు ఒక నిమిషం ఉండు. నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చేస్తావు? నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎన్నిసార్లు ఇవన్నీ? నువ్వు తమాషాలు ఆడద్దు. ఇన్ని రోజులు అంటే నా దగ్గర ప్రూఫ్లు లేవు, ఏం లేవు కాబట్టి ఇన్ని రోజులు ఎప్పుడు నేను బయట పెట్టలేదు. ఇప్పుడు నేను బయట పెడతా ఉండు. నువ్వు గుర్తొస్తున్నావు నాకు. నేను నిన్ను వదులుకొని చాలా పెద్ద తప్పు చేశాను అని పెట్టింది ఆమె. నాకు నా లైఫ్లో ఆల్రెడీ జిన్ను ఉంది, అది తెలుసా నీకు అంటే తెలుసు. మరి ఎందుకు మెసేజ్ చేసావు? మేము హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటే అలా అని కాదు, నాకు నువ్వు గుర్తొస్తున్నావు, నువ్వు మూవ్ ఆన్ అయినట్టు నేను అవ్వలేకపోతున్నా. మనం ఏం మాట్లాడుతున్నావు? 7 years తర్వాత నాకు ఇప్పుడే మెసేజ్ చేసి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నా అంటే ఏంటి అసలు? నువ్వు చేసేది ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా అని వీడు పెట్టిండు. అదంతా నాకు తెలీదు, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. యాజ్ ఎ ఫ్రెండ్గా నీతో ఉంటా, కానీ రిలేషన్షిప్లో అంటే నాతో కాదు. అంటే యాజ్ అ ఫ్రెండ్గా నువ్వు మీ ఎక్స్తో ఉందామని ఫిక్స్ అయినావు. తమాషాలు ఆడకావు. యాజ్ అ ఫ్రెండ్ గా నువ్వు ఉందామని ఫిక్స్ అయినావు ఆమెతో. నేను నార్మల్ గా చాట్ చేసిన. నార్మల్ గా చాట్ చేసినావు. చెప్తా ఎందుకు చెప్పాను. ఈ 7 years తర్వాత మెసేజ్ చేశాను అంటే అసలు నాకు ఆ స్కోప్ ఎక్కడుంది? నువ్వు ప్రతి దాంట్లో బ్లాక్ చేసావు కదా, ఇప్పుడు కూడా వేరే వాళ్ళ నంబర్ నుండి నీకు మెసేజ్ చేస్తున్నా, ఇప్పుడు కూడా బ్లాక్ చేయకు ప్లీజ్, ముందు నా మాట విను అంటే సరే చెప్పు ఏంటి నీ ప్రాబ్లం? నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నువ్వు నాకు హస్బెండ్గా కావాలి. ఫోన్ కడి ఫస్ట్ ఆగు, నువ్వు అస్సలు మధ్యలో రాకు, ఆగు. నువ్వు తమాషాలు చేస్తున్నావా? నా ఫోన్ తీసుకొని. ఇగో నీ గురించి ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయా, ఇంట్లో వాళ్ళకి కూడా దూరం అయిపోయా, ఒక అనాథలా బయట ఏదో హాస్టల్లో ఉంటున్నా, నాకు నువ్వు కావాలి. ఇంట్లో వాళ్ళకి ఎందుకు దూరం అయినావు? అసలు నీ లైఫ్ నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళు ఉంటే పెళ్ళి అంటున్నారు, నేను నిన్ను తప్ప వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నా. సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి ఇప్పుడు ఏం చేద్దాము మరి అంటావు? ఒక నిమిషం ఉండు. నేను నిన్ను కలవలేను, జిన్నుకి తెలుసా ప్రాబ్లం అవుతుంది, నాకు నిన్ను చూడాలని ఉంది. ఆగు, ఎందుకే? ఒక్క నిమిషం ఉండు. నాకు నిన్ను చూడాలని ఉంది, బట్ ఐ కాంట్. చూడాలని ఉంది అని అంటున్నావు కదా, అంటే నీకు నా మీద ఇంకా ప్రేమ ఉంది అని. అసలు నిన్ను మర్చిపోవడానికి నేను జిన్నుని లవ్ చేసా, బట్ నిన్ను మర్చిపోలేకపోతున్నా. ప్రతి సెకండ్ నువ్వే గుర్తొస్తున్నావు. ఒక నిమిషం ఆగు. మనం తిరిగిన ప్లేస్, మనం స్పెండ్ చేసిన టైం, నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ కూడా తెప్పించుకున్నా, మన బేబీని కూడా చంపుకున్నా. ఏంది సోను? చెయ్యొద్దా? మెసేజ్ పెడతా నువ్వు చేతులు నా మీద. ప్లీజ్ నాకు అవన్నీ గుర్తు చేయకు, నేను ఏడుస్తా. ఒకసారి వీడియో కాల్ చెయ్యవా అంటే జిన్ను పక్కన ఉంది అని చెప్పి నా ఫోటో పంపించిండు గైస్ నిన్న. నిన్న నా ఫోటో పంపించిండు, కనిపించిందా? నిన్న నా ఫోటో పంపించి నేనేం మాట్లాడను, జస్ట్ నిన్ను చూస్తా అంతే అంటే వీడియో కాల్ చేసుకున్నారు గైస్. చూడండి, నువ్వు తమాషాలు చెయ్యకు, తమాషాలు అస్సలు చెయ్యకు. నాకు ఫోన్ అన్నా, అస్సలు తమాషాలు చెయ్యకు. ఆగు, నాకు ఫోన్ నువ్వు ఆగు. అసలు ప్రాబ్లం అని చెప్పు, నేను తెంగేసి ఇంట్లో నుంచి చెప్తా. నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. ఐ లవ్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్ అంటే ఐ లవ్ యూ టూ మా. ఐ లవ్ యూ టూ మా.
ఫోన్ బగల కొట్టేస్తా. ఐ లవ్ యూ టూ మా, ఐ లవ్ యూ టూ మా దాన్ని చెప్తావు. నేను నీ పక్కన ఉండగా అవు కలుద్దామా మరి అంటే ఓకే. ప్లేస్ అంటే తెలుసు కదా మన ఫేవరెట్ ప్లేస్. అదెలా మర్చిపోతా బంగారం. నేను నీతో మళ్ళీ ఇలా చాట్ చేస్తా అని అసలు అనుకోలేదు. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ హ్యాపీ అగైన్. ఎందుకు నువ్వు నాతో హ్యాపీగా ఉంటాలేవా? ఉన్నాను. ఎందుకు ఇప్పుడు అవన్నీ? నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా లేదా? మరి ఏంటిది? 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 నువ్వు అస్సలు మర్యాద కదు. నా మీద చెయ్యేస్తే ఫోన్ మీద చెయ్యి నువ్వు చెప్పు. ఆగు, ఇంకా ఉన్నాయి. ఎప్పుడు నీతోనే ఉంటా. మరి జిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చేసే అంటే సరే సరే ఆగు. జిన్ను ఫోన్ అడుగుతుంది, మళ్ళీ చాట్ చేస్తా. మరి ఫోన్ చెప్తాను. నువ్వు చెయ్యి నువ్వు నా దగ్గర రాకు. అర్థమవుతుందా? నీలాంటి అబ్బా, నువ్వు ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడే నేను వదిలేయాల్సిందిరా బాబు. జిన్ను పడుకుంది అందుకే మళ్ళీ మెసేజ్ చేసా అంటే అవునా? మరి నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఎందుకు తనతో ఉండడం? నాతో వచ్చేసేయి కదా అంటే టైం వస్తే వదిలేస్తలే నీకోసం. టైం వస్తే ఆమె కోసం నన్ను వదిలేస్తావు. ఈ 7 years రిలేషన్ లో ఆమె నీకు ఒక మెసేజ్ చేయగానే నన్ను వదిలేస్తావు, ఆమె దగ్గరికి పోతావు. ఆగు 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 ఇంకా ఉంది. ఆగు. ఏం చేస్తావే? వదిలేస్తా. బట్ జిన్ను నన్ను అంత ఈజీగా వదిలేదు. అండ్ టీంలో ఉన్న వాళ్ళు అందరు జిన్నుని చాలా సపోర్ట్ చేస్తారు. సో జిన్నుని వదిలేయడం చాలా కష్టం. ఏదో ఒక ప్లాన్ చేయాలి జిన్నుని వదిలేయడానికి. ఇవన్నీ వాళ్ళకి చెప్పి ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఏం ప్లాన్ చేస్తావు? ఆగు. అంటే పెళ్లి చేసుకుంటే వదిలేస్తదా అంతేనా? తన లవ్ అని ఆమె పెట్టింది. పెళ్లి చేసుకుంటే వదిలేస్తుంది అని కాదు. పాపం తను 7 years డీప్గా లవ్ చేస్తుంది అని. నువ్వే నాకు ఇంపార్టెంట్ జిన్ను కంటే అని పెట్టిండు. తర్వాత సరే నేను ఏదో ఒక ప్లాన్ చేస్తా అంటే ఏం చేస్తావు అంటే జిన్ను తప్పు చేస్తుంది అంటే ఎవ్వరు నమ్మరు. సో నేనే ఏదో ఒక తప్పు చేసి జిన్ను చేసింది అని అందరు మైండ్లో క్రియేట్ చేస్తా. సో దట్ జిన్నుని వదిలేయడమే కరెక్ట్ అని అనుకుంటారు. అలా ఎలా చేస్తావంటే చూడు, నువ్వే వెయిట్ అండ్ వాచ్ అంట. నువ్వు ఏం చేసుకో, బట్ నాకు నువ్వు కావాలి. ఇప్పటికీ 7 years నేను చాలా మిస్ అయినా. ఐ లవ్ యూ బంగారం అంటే ఐ లవ్ యూ టూ. నాకు నీ నిన్ను హగ్ చేసుకోవాలి, కిస్ చేసుకోవాలని ఉంది అంటే నాకు కూడా. సరే బాయ్, రేపు కలుద్దాము, పడుకో ఇంకా, గుడ్ నైట్, లవ్ యూ, స్వీట్ డ్రీమ్స్ అంటే ఓకే బాయ్, లవ్ యూ. అంటే నేను ఏదో ఒక తప్పు చేసి అందరికి ప్రూవ్ చేసి నన్ను వదిలేద్దామని ప్లాన్. ఫస్ట్ ఫోన్ చెప్తా. ఇగోరా ఫోన్ తీసుకో. చెప్పు ఇప్పుడు నీ ప్లాన్ ఏంది? ఇప్పుడు నీ ప్లాన్ ఏందో చెప్పు. ఏం లేదు నా ప్లాన్. ఎందుకే మరి ఏంటది? ఆ పిల్ల కూల్ గానికే అట్లా చేసిన. ఎందుకు చేస్తావు? ఎందుకు కొడుతున్నావు? అసలు ఇవంతా ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు చేస్తావు? ఇవంతా ఎందుకు నువ్వు ఎందుకు చేస్తావు? నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? నేనున్నప్పుడు నీ ఎక్స్ తో నువ్వు ఎట్లా చాట్ చేస్తావు? నేను అట్లా చేసినా? నేను అట్లా చేస్తున్నానా? మరి నేను కూర్చోవడము అవన్నీ జరగవు. నేనున్నప్పుడు నువ్వు నీ ఎక్స్ తో ఎట్లా చాట్ చేస్తావు? నిన్ను చంపేస్తే వచ్చేటోడు కూడా ఇవ్వట్లేడు. మీ అమ్మ కూడా రాదు. అర్థమవుతుందా? నువ్వు నవ్వుతూ నాకు చంపేయాలన్నంత కోపం వస్తుంది. నేను తప్ప చేసిన చార్జ్ చేసిన, కానీ నేను ఆమెను కలవాలని ఏం చేయలేదు. నేను ప్రెగ్నెన్సీ చేయలేదు.
అర్థమవుతుందా? ఇగో ఒక ఆడపిల్ల అంత ఈజీగా ప్రెగ్నెన్సీ విషయాలు చెప్పదు బయట, అర్థమవుతుందా? చెప్పదు. నువ్వు ఇట్లాంటి తమాషాలు నాతో ఆడొద్దు. నువ్వు ఏమన్నా జిన్ను తప్పు చేస్తుందని ఎవ్వరు నమ్మరు, అందుకే నేనే ఏదో ఒక తప్పు చేసి జిన్ను తప్పు చేసిందని నేను ప్రూవ్ చేస్తా. కూర్చొని ఆమె చెయ్యను చెప్తున్నా, ఆమె చేసి అధికారం నీకు లేదు. ఏంది ఏంది ఒక నిమిషం ఏంది ఏంది ఇదంతా ఏంది? ఏంటి నీ బాధ? ఎందుకు వస్తున్నావు? ఎందుకు పోతున్నావు ఇప్పుడు ఏంది బాధ చెప్పు. అలా పోతే కత్తితో పొడిచి చంపేస్తా. నీకు అంత సీన్ లేదు, వస్తాడా కూర్చో. అర్థమవుతుందా? చెప్తున్నా నేను తప్పేం చేయలేను, అర్థమవుతుందా? నేను తప్పేం చేయలేదు. కూర్చో మాట్లాడు, కూర్చో. నువ్వు కూర్చో. నువ్వు ఎట్లా మోసం చేస్తావురా నన్ను? ప్రతిసారి ఊరుకుంటున్నా ఊరికే నీ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడి బతిమలాడుతున్నానా? నేను తప్పు చేసిన కాళ్ళ మీదకి వచ్చి నేను బతిమలాడుతున్నానా? ఇన్ని ఇయర్స్ రిలేషన్ లా ఎంతమంది దగ్గర పోయినావు నువ్వు? ఏ రోజైనా నేను వదులుకున్నా? ఏ రోజైనా నేను వదులుకున్నా? పోలే. ఎంతమందిని తీసుకొచ్చినావు నువ్వు? అప్పటికైనా సరే నేను ఏడ్చుకుంటేనే బతిమలానా, కానీ ఈ రోజు చెప్తున్నా ఇను సోను, ఫస్ట్ నేను నన్ను చూడు చంపేస్తా నేను. ఇన్ని రోజులు నేను నేర్చుకుంటానేగా బతిమలాడింది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను నేర్చుకుంటానేగా నిన్ను బతిమలాడి. చేతులు పట్టుకున్నా అనుకో, కాలుతోదంతా ఎడబడతాడా? నేను నా లైఫ్ నాశనం చేస్తావా? ఇన్ని రోజులు ఏడ్చుకుంటా బతిమలాడుతున్నా అని ఇవన్నీ తమాషాలా? అరే ఇను ఈ సెకండ్ చెప్తున్నా, నువ్వు ఫస్ట్ ముఖం చూసి చెప్పు. నీలాంటి మోసగాళ్ళని చంపేవాళ్ళం. ఇగో ఇప్పుడు చెప్తున్నా నేను, ఇన్ని రోజులు అంటే నీకు కూడా మీ అయ్యలక వాడాలా? చెప్పేంది? ఇన్ని రోజులు నువ్వు ఏ తప్పు చేసినా సరే ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా అన్ని వేసుకుంటా, నిన్ను బతిమలాడుకుంటా, నీ కాలు పట్టుకుంటా, నువ్వు ఎంతమంది దగ్గరకు పోయినా సరే నిన్ను యాక్సెప్ట్ చేసినా అని ఇవన్నీ చేస్తున్నావు కదా? అంటే చులకనైనా కదా నీకు? ఈ సెకండ్ చెప్తున్నా, నువ్వు అన్నావు కదా అందరికి నేను ఏదో తప్పు చేసినా అని ప్రూవ్ చేస్తా అన్నావుగా. ఇప్పుడు చెప్తున్నారా, వీడియో ముందట చెప్తున్నా నేను, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి జిన్ను తప్పు చేసింది, నేను అందుకే జిన్నుని వదిలేస్తున్నా అని చెప్పేసి నేను నిన్ను వదిలేస్తున్నా, నాకు నీతో సంబంధం లేదు. ఈ సెకండ్ నుండి నువ్వెవరో నేనెవరో, నువ్వెవరో నేనెవరో. తప్పు చెయ్యండి అంతగానం వస్తుందా? తప్పు చెయ్యండి ఎక్స్తో మాట్లాడతారా? చెప్పు. నేను అట్లా మాట్లాడుతున్నానా? ఈ 7 years రిలేషన్ నుండి ఏ రోజైనా ఇంకో అబ్బాయితో మాట్లాడినట్టు ప్రూవ్ చేయి. చెప్తాను ఆగు. నేను లోపలికి ఎందుకు పోతున్నావు? నేను చెప్పేది చేసేటి అన్ని లంగ పనులు దాచుకుంటున్నావా? చెప్పు. ఎట్లయినా ప్రతిసారి సమర్థించుకుంటావుగా. చెప్పు. ఇప్పుడు నాకు ఏడ్చే ఓపిక లేదు, నీ మీద అంతకన్నా ఇంట్రెస్ట్ కూడా లేదు. వీడియోలు ఎందుకు చేస్తలే అన్నావుగా. ఇట్లాంటి పతివ్రత వేషాలు వేస్తున్నందుకే వీడియోలు చేయట్లే. అర్థమవుతుందా? తప్పు చేయలేను. తప్పు చేయండి ఎందుకు ఉంటుంది చాటు? ఒక నిమిషం ఆగు. తప్పు ఇప్పుడు సరే సోను మాట్లాడుకుందాం. కొట్టను చూడు, ఇలాంటి వాళ్ళని కొట్టాలన్నా నాకు చిరాకు వస్తుంది. చెప్పేందో కూసో. చెప్పు. కూసో. పబ్లిక్ చెప్పినావు. కూసో ఫస్ట్. నువ్వు కూసో. ఇప్పుడు నువ్వు చాట్ చేసినావు, నేను తప్పు చేయలే అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు అదే చాట్ నేను చేస్తే నన్ను ఏం చేసేటోడివి? నువ్వు ఏం చేయకపోతాను అడుగుతుండే. ఇంకా
ఇట్లానే సేమ్ నేను కూడా ఐ లవ్ యూ, నేను కూడా ఐ లవ్ యూలు అవన్నీ చెప్తే నేను కొట్టా వదిలింతా. నువ్వు వదిలి దెంగుతావు, కానీ నిన్ను వదిలేయడానికి లవ్ చేయలేదు. నిన్ను పెళ్లి చేసుకుందామన్న థాట్ లోనే లవ్ చేసిన, కానీ నువ్వు ఇవన్నీ లంగపు కేసాలు వేస్తున్నావుగా, ఇవన్నీ లంగపు కేసాలు వేస్తున్నావుగా. ఎంతమంది రా నేను వచ్చినాక ఏంది చైలా పడుతున్నావు, కొడుతున్నావేందే మరి, చైలా పడుతున్నావు. ఎవరి మీదకి రా చైలా పట్టేది, తప్పు చేసింది కాక ఇన్ని రోజులు ఏడ్చుకుంటా నీ దగ్గర పడున్నానా, ఇవన్నీ వేషాలు వేస్తున్నావు. నువ్వు ఫస్ట్ నా ఇంట్లోకి వెళ్ళిపో, ఇప్పుడే వెళ్ళిపో, నా ఇంట్లోకి వెళ్ళిపో. నువ్వు ఫస్ట్ నా ఇంట్లోకి వెళ్ళిపో, ఫస్ట్ నువ్వు వెళ్ళిపో. ఇలాంటి వాళ్ళు నా కళ్ళ ముందట కూడా వదిలిపో, బట్టలు తీసుకొని నేనే తెంగేస్తా. నువ్వు ఉండు, నేనే తెంగేస్తా. నేనే పోతాను, నువ్వేంది పోయేది, నేనే పోతా ఉండు. అంతా వీడియో తమాషా తెంగకుండా పబ్లిక్ నీలాంటి మోసగాళ్ళతో నేను ఉండను, నీలాంటి మోసగాళ్ళతో నేను ఉండను. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారుగా, ఆడపిల్లలు తెలుసుకుంటారు. నీలాంటి వెధవలు, నీలాంటి వాళ్ళు నీచులు ఉన్నారుగా ఈ సొసైటీలో చాలా మంది. అమ్మాయిలైనా తెలుసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉన్నారు. గైస్, ఇట్లాంటి వాళ్ళని లవ్ చేయకండి. ఒకసారి ఒక తప్పు చేస్తే వదిలేసేయండి. వాడు మారతాడు అని మీరు నమ్మకండి. ఇట్లాంటి వాళ్ళు మారరు, లైఫ్ లో మారరు. నేను 7 years లవ్ చేసి పిచ్చిదాన్ని అయిపోయాను. నీకైనా కాస్తైనా అనిపించిందా